అంటే ఆగమశాస్త్ర ప్రకారం అయ్యప్ప స్వామికి ప్రతిష్ఠ అయినటువంటి స్వామివారికి శబరిమలలో నిత్య కైంకర్యాలు ఉంటాయా, లేదా ఏమైనా స్పెషల్గా ఏమైనా పూజ ఉంటుందా అంటే, శబరిమలలో అయ్యప్ప స్వామివారి యోగ నిద్రలో ఉన్నారు. అందుకే స్వామివారి శరీరం ఉష్ణంతో ఉంటుంది కాబట్టి ఆజ్యంతో స్వామివారికి అభిషేకం చేసి చల్లబరచాలనే దానికోసం ఎవ్రీ నెల మాసం యొక్క మొదటి రోజు నుంచి 5వ రోజు వరకు పూజలు జరుగుతాయి అక్కడ. ఇది ఒక పద్ధతి. మన యొక్క ఊర్లో నిత్య పూజల ప్రకారం మేము పూజ చేసుకుంటాం, ప్రతిష్ఠ చేస్తున్నాం కాబట్టి మన ఊర్లలో అంతా 360 రోజులు పూజిస్తున్నాం. శబరిమలైకి ఆ నియమ నిబంధనలతో ఆ మాల మొదటి రోజు మాసం యొక్క మొదటి నుంచి 5 రోజులు, మండల కాలంలో 60 రోజులు జరపబడుతుంది. మిగతా సుమారుగా 160 రోజులు 145 రోజుల దాకా శబరిమలలో నిత్య పూజలు ఉండవండి. శరణమయ్యప్ప. గురుగారు, ఈ మండల పూజ అంటే ఏంటి, జ్యోతి పూజ అంటే ఏంటి, వీటికి ఉన్నటువంటి తేడా అంటే, నవంబర్ 16వ తారీఖు నుంచి డిసెంబర్ 26 వరకు జరిగేదాన్ని మండల మహోత్సవం అంటారు. మండలం అంటే మండలకాలం చేస్తుంటాం. తర్వాత మకర మహోత్సవం అంటారు. 30వ తారీఖున డిసెంబర్ మొదలు పెడితే జనవరి 20 వరకు కురిది పూజ అని చెప్పారు. మకర సంక్రమణ పూజ అని ఒకటి జరుగుతుంది. మకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనానికి ముందు సంక్రమణం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు విశేష పూజలు జరిపే ఒక అవకాశం ఉంది. కాబట్టి మండలానికి మకరానికి ఇదే తేడా. మకర సంక్రమణం, ఆ మకర సంక్రమణంతో దక్షిణాయన పుణ్యకాలం పోయి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేస్తుంది. మండల పూజకును మకర పూజకు ఇదే తేడా, కానీ దర్శనం ఒకటే. శరణమయ్యప్ప. గురుగారిని మాల వేసుకున్నాను, నాకు కొంచెం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి అయింది, అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది, నేను మాల వేసుకున్నాను కదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? అలా ఒకవేళ వెళ్ళకపోతే మనం ఐస్ బాక్స్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళాలి, తప్పదు. వ్యాధులు చూసుకోవాలి. ఆయన సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తి. ప్రార్థన చేస్తూ మీ డాక్టర్ చెప్పినట్టే దీక్ష ఉండండి. మీ ఇష్టం వచ్చినట్టు ఉండకండి, గుడ్డిగా చేయకండి. శరణమయ్యప్ప.